ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అన్ని బ్యాంకులకి ఒక ఉత్తర్వులు ఇచ్చింది. ఏంటంటే ఎన్నికల టైం కాబట్టి ఎవరైనా మరెవరికైనా సరే భారీగా అమౌంట్ బదిలీలు చేస్తుంటే ఆ బదిలీలు ఎవరి నుంచి ఎవరికి వెళ్తుంది అన్నటువంటి డీటెయిల్స్ ఇవ్వమని చెప్పేసి లోక్సభ రాష్ట్ర శాసనసభలకు త్వరలో ఎన్నికలు జరగడం నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో నగదు బదిలీలు వివిధ ఖాతాల నిర్వహణ తీరుతెన్నులు గ్రూపుల వారీగా జరిపే చెల్లింపుల మీద దృష్టి సారించాలి. ఆ శాఖ రాష్ట్రంలోని అన్ని బ్యాంకులను ఆదేశించింది. బ్యాంకుల వారీగా ఖాతాలను పరిశీలిస్తూ నిర్దిష్ట పరిమితులు నిబంధనలకు అనుగుణంగా జరిగిన లావాదేవీలపై తమకు ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని సూచించింది. జనవరి ప్రారంభంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల ఉప కమిటీ సమావేశంలో ఈ అంశం చర్చకొచ్చినట్టు తెలిపింది. ఈ సమావేశం ఎస్ఎల్బీసీ కన్వీనర్ ఎం రవీంద్రబాబు నేతృత్వం జరిగింది. ఆదాయ పన్ను శాఖ అదనపు డైరెక్టర్ విశ్వనాథ్ రెడ్డి, ఎన్నికల విభాగం నోడల్ అధికారి వినోద్ కర్నల్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి నెల రోజుల ముందు ఆదాయ పన్నుల శాఖ అదనపు డైరెక్టర్ లేఖ రాస్తూ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో నగదు ఉపసంహరణలో డిపాజిట్ల వివరాలను ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని కోరినట్టు బ్యాంకర్ల ఉప కమిటీ దృష్టికి ఏజీఎం రాజబాబు ఈ సందర్భంగా తీసుకొచ్చారు. ఒక్క రోజులోనే 10 లక్షలు అంతకు మించి నగదు ఉపసంహరించిన, డిపాజిట్ లేదా బదిలీ చేసిన వివరాలు ఐటీ శాఖ బ్యాంకులు పంపాల్సి ఉంటుంది. అలాగే నెల వ్యవధిలో 50 లక్షలు అంతకు మించి లావాదేవీలు నిర్వహించిన ఆ ఖాతాల వివరాలను కూడా ఇవ్వాలని ఐటీ శాఖ కోరింది. 2023 అక్టోబర్ నుంచి ఈ సమాచారం తక్షణం ఇవ్వాలని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా వివరాలు తెలియజేయాలని ఆదాయ పన్ను శాఖ అదనపు డైరెక్టర్ వినోద్ కర్నన్ కోరారు. 2000కు మించి యూపీఐల ద్వారా చెల్లించిన ఆ వివరాలు కూడా తమకు తెలియజేయాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో నోడల్ బ్యాంక్ ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది.